మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూడవసారి నరేంద్ర మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. చాలా సంతోషమైన విషయము. వెల్లి హరిప్రసాద్ గారు వెళ్ళి వచ్చారు కాబట్టి మనం ఒకసారి అడుగుదాము ప్రసాద్ గారికి ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాదా సీదా మనిషి ఇప్పుడు అగ్గిపెట్టెలో పట్టే చీర, తర్వాత భద్రాది సీతమ్మ వారికి కూడా చీరను వేశారు. అయోధ్య రామయ్య సీతమ్మ కూడా చీరను వేయడం అయితే జరిగింది హరిప్రసాద్ గారు గతంలో కూడా. హరిప్రసాద్ గారు మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పటి నుంచో మనకి పరిచయము. సో మనం కూడా ఇప్పుడు మళ్ళీ వారిని కలుద్దాము. వెళ్ళి వచ్చారు కాబట్టి వెళ్ళి హరిప్రసాద్ గారికి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి మనం కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు వెల్లి హరిప్రసాద్ గారు ఉన్నారు. సో మూడవసారి నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానమంత్రి అయిన సందర్భంగా అయితే ఆహ్వానం వచ్చింది వెల్లి హరిప్రసాద్ గారికి. సో మనం వెల్లి హరిప్రసాద్ గారిని అడుగుదాము. మరి వెళ్ళారు, ఆహ్వానం వచ్చింది కాబట్టి వీరు వెళ్ళారు, సార్ని కలిసారా, మరి ఎంతమంది అటెండ్ అయ్యారు, అసలు ఎలా అనిపించింది అని చెప్పేసి ఒకసారి వెల్లి హరిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వెల్లి హరిప్రసాద్ గారు. నమస్కారం మేడం. చెప్పండి, అసలు మీరు నరేంద్ర మోడీ గారి నుంచి అయితే మీకు ఇన్విటేషన్ కార్డ్ అయితే వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఢిల్లీకి వెళ్ళడం, ప్రమాణ స్వీకారం కన్నులారా తిలకించడం నిజంగా నా జన్మ ధన్యమైంది. నేను అట్టడుగున ఉన్న చేనేత కార్మికుని నన్ను కూడా గుర్తించి ఆహ్వాన పత్రిక రావడం, ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే బుక్ చేసి పంపించడంతో నేను వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు విఐపి మాది సెకండ్. ఫస్ట్ ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కూర్చున్నారు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టరు మరియు భూటాన్ వాళ్ళు వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు అందరూ, రజనీకాంత్, మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ధీరుభాయ్ అంబానీ వాళ్ళందరినీ దాదాపు దగ్గర నుండే నేను ఒక 2-3 మీటర్ల దూరం నుంచేనే చూడడం నిజంగా నాకు నా అదృష్టంగా భావిస్తున్నా. మన దేశ ప్రధాని ప్రమాణ స్వీకారానికి పిలవడం నిజంగా నా అదృష్టం. దాదాపు ఎంత మంది హాజరయ్యారు? దాదాపు 6-7 వేల మంది విఐపీస్ హాజరయ్యారు. మేమేమో మన్ కీ బాత్ G20 లోగో తయారు చేసినందుకు నాకు 95 ఎపిసోడ్లో మోడీ సార్ గారు నా గురించి ప్రస్తావించి మాట్లాడడం దాంతో మన్ కీ బాత్లో దాదాపు దేశం మొత్తం 300 మంది ఉంటారు. అందులో తెలంగాణ నుండి మా ఇద్దరం, నేను కొలిపాక రమేష్ అని వరంగల్ అతను, ఇద్దరికి ఇన్వైట్ మొత్తం 4గురికి వచ్చింది. అందులో ఇద్దరం వెళ్ళాము. ఇంకో ఆమె పూర్ణమలావత్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మేడం, ఆమె కూడా వచ్చింది, కానీ ఆమె అన్వయ కారణాల వల్ల రాలేదు. మేము ఇద్దరం అయితే వెళ్ళినాం. అక్కడ నుండి దూరదర్శన్ భవన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నుండి తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్లో మేము ప్రమాణ స్వీకారం స్టేజ్ ముందర కూర్చుండి చూడడం జరిగింది మేడం. ఎలా అనిపించింది? ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు కాబట్టి మీరు దగ్గరుండి చూసారు. అసలు ఎవరికి రాదు అదృష్టం కూడా మీకు వచ్చింది. లైఫ్ లో ఫస్ట్ టైం కావచ్చు అసలు మన సిరిసిల్ల నుంచి ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళడం అంటే ఇక ఇది అదృష్టంగానే భావిస్తున్నా. అంత పెద్ద కార్యక్రమానికి 3వసారి ప్రధానమంత్రి అవడం, ఆ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి పోవడం నిజంగా ఇది నేను ఏ జన్మలో ఏం చేస్తున్నా నాది అదృష్టం.
సిరిసిల్ల తెలంగాణ నుండే ఇద్దరం వెళ్ళినాం. ఆ, సాధారణ వ్యక్తులు అంటే మేము ఇద్దరికే ఈ పాసులు రావడం జరిగింది. ఈ పాసుల ద్వారా వెళ్ళడం జరిగింది మేడం. అంటే అప్ అండ్ డౌన్ చార్జ్ మొత్తం వాళ్ళే ఇచ్చారా? మొత్తం వాళ్ళే చార్జెస్. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళే దూరదర్శన్ వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దూరదర్శన్ ఆఫీసులో దాదాపు 2 గంటలు అంటే స్నాక్స్ అవి ఇవి ఇచ్చారు. తర్వాత వాళ్ళే బస్సులో తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ దగ్గరికి తీసుకెళ్లారు. మాకు ఏదైతే కేటాయించిల్లో ఆ విఐపి కేటగిరీలో అలా కూర్చున్నాము. అక్కడ నేను అయితే మన దేశ ప్రధానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మోడీ సారథును హీరాబాయి వాళ్ళ అమ్మ అది ఫోటోను చేనేత మగ్గం పైన నేసినాను. అది అంత పెద్ద కార్యక్రమంలో మనం ఇవ్వలేము, కానీ నేనేం చేసిన అంటే అక్కడ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో నేను దాన్ని ప్రదర్శించడంతో అక్కడ ఉన్న మీడియా కవర్ చేసి ఆల్రెడీ దాదాపు దేశం మొత్తం కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎంతో మంది కూడా నాకు ఫోన్ చేసి నువ్వు కార్యక్రమానికి అయినావు, నువ్వు అదృష్టవంతుని, ముంబై నుంచని, పూణే నుంచని, మన హైదరాబాద్ నుంచని, ఎవరైతే మా దగ్గర ఆర్డర్ మీద తయారు చేసిన చీరలు మా దగ్గర కొంటారో వాళ్ళు కూడా ఫోన్ చేసి నాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా అదృష్టమే మేడం. సార్ దగ్గర దాకా రీచ్ అయిందా? ఇచ్చారా? అందజేశారా? లేదు మేడం, ఇక ఆ కార్యక్రమం అది కాదు, కానీ మనం అయితే తీసుకెళ్ళినాం. అంత బిజీ షెడ్యూల్ కాబట్టి మనం అంత దగ్గర దాకా వెళ్ళలేము. బట్ ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి మరి సార్ ఏమైనా చూసారా, మరి మేము పిలిపించుకున్నారా అని చెప్పేసి నేను అడిగాను. లేదు మేడం, ఇంకా దాని గురించి తెలియదు. ఇక్కడ మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అయ్యారు. అప్పుడు వాళ్ళు సార్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మామూలుగా కాదు, చాలా ఆనందం అనిపించింది. మేము కూడా అంటే దాదాపు ఆ సార్ ప్రమాణ స్వీకారానికి కేరింతలతో చాలా మంది ఒర్రిర్రు, మేము కూడా ఒర్రినాం. ఇప్పుడు ఆ సార్ ద్వారా నేను ఇది మోడీ సార్కి అందించాలని అనుకుంటున్నా. సార్ను కలిసి నేను వివరించి చెప్తాను మేడం. మేడం ఇక అది ఛాన్స్ రావాలి, ఇంతవరకు దాకా వచ్చినాం. చాలా చీరలు ఇప్పుడు చాలా పెద్ద ఫేమస్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక ఇన్విటేషన్ కార్డు కూడా చూద్దాము. నరేంద్ర మోడీ గారు అయితే వెల్లి హరిప్రసాద్ గారికి ఇన్విటేషన్ కార్డు పంపించారు కాబట్టి ఒకసారి అది కూడా చూద్దాం. ఇదే ఇన్విటేషన్ కార్డు. ఇది కార్ పార్కింగ్, అంటే మనం కార్లో వెళ్తే కార్ పార్కింగ్ చేసుకోవాలి. వెల్లి హరిప్రసాద్ నరేంద్ర మోడీ గారు వెల్లి హరిప్రసాద్ గారికి ఇన్విటేషన్ కార్డు. అసలు చాలా రాష్ట్రపతి భవన్ నుండి వచ్చిన లెటర్ ఇది. అదృష్టం ఉండాలండి కదా. ఇటు ఇంగ్లీష్ లో ఉంది. ప్రత్యేకంగా మన సిరిసిల్ల నుంచి అయితే వెల్లి హరిప్రసాద్ గారు మన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం అయితే చాలా గొప్ప విషయము. అసలు కొద్ది మందికి మాత్రమే ఆ ఛాన్స్ వస్తుంది, అవకాశం వస్తుంది. సో మనకు కూడా అంటే ఒక గొప్ప విషయమే, చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఆ వెల్లి హరిప్రసాద్ గారిని కూడా మన సుమన్ టీవీ తరపున అభినందిద్దాం.